ముసలా కొల్లగొట్టిన ముళ్ళు ఎంతరా? మరువు తేల్చాంతరా? బంగారం మణుగు వెండి 10 వీసులు, కట్టుకోకలు చుట్టుకోకలు 4 కావిళ్ళు, మరి కన్నెలో కలిసి కట్టు 4, కానీ దొరకంటికింపైంది ఒక్కతే. ఏమిటి పిలిపిస్తాం? అరే అనపోతు, ఈ ముళ్ళలో సగం ఎండి సగం పైడి తిరుమల నాయక మహారాజు కాడకట్టినాడు. మన కట్టాజితం అని చెప్పరా? అవుదరా ఎంతకాలం ఈ చెల్లింపులు అటు తీసినట్టే ఇటు ఓ దెబ్బ తీరాదో, అప్పుడు గద్దె అనేదవునుగా. ఈ కట్నాలు కానుకలు పంపే పనే ఉండదుగా. ముసలా నేనంత ఎరికమాలని వాడు అనుకుంటివో? నాయకుడి మీది కురికితే అంత లెక్క సేన ఉండే ఆ కట్ట మన దండుకు తరమో? సేనతో సీమలో మనుషులు ఏకం కారో? కట్నాలు కానుకలు వంటివో? ఆ ముల్య మన అబ్బ సొమ్మ దోచుకొచ్చిందే కదరా. ఆడ పళ్ళ కొడుతుంటిమి, ఈడకొచ్చి నీడ బతుకుతుంటిమి. ఇదే మనకు హాయిగందరా. రాజులిద్దరూ ఏకం కారో? అడ్డుగా కొండలే ఈ దొర ఉండలే. మనకి ఎరికి లేకుండా ఇద్దరు ఒక్క మాట మీదకి వస్తే అంత లెక్క తప్పొస్తే ముందు ఇటు నరకమో. భూపతి ఎంత గండు మగడో నాయకుడికి ఎరికే గందరా. కష్టమంటే పుష్మనమో. తిరుమల నాయకుడు కోటకొమ్మ శిలకరా, మేపితే మేసిపడుండే పిట్ట. పిట్ట ఆ భూపతి ఈ నాయకుడు గుప్పిట్లో ఉన్న పిట్ట. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు గొంతు నులిమి విసిరేయగలం విమల. విమల సన ఉంది కదా అని హద్దు మీరుతున్నా. క్షమించండి, స్వామి క్షేమం ప్రజల క్షేమం కోరి మనవి చేస్తున్నాను. ఆ గజ దొంగ భూపతి మీ ఆదరణకు పాత్రుడు, సాటి ప్రభు రామరాజు మీకు విరోధ. ఏమిటి మీ నీతి? ఇదే రాజనీతి. అతిథి చేత పామును చంపించే చాకచక్యం. రామరాజు భూపతో ఎవరో ఒకరు ఈ కల్లోలంలో హతం కాక తప్పదు. మిగిలిన వాడెప్పుడు మనకు లోకువి. మనం కాలు కదల్పనక్కర లేకుండా కాకల కార్యం గంధర్వులే తీరుస్తారు. అర్థమైందా? అన్యాయం కాదా ప్రభు? అన్యాయం న్యాయం అంటూ అంగలార్చేది ఆశ్రమం వాసులు కానీ మేము కాదు. మాది విజయ దీక్ష. ఏ ఉపాయమైనా సరే మాకు న్యాయం. ప్రభు విమల, ఇకెప్పుడు ఈ ప్రస్తావన మా సముఖంలో తేవద్దు. మహాప్రభు, రాకుమారి శ్రీదేవి తమ దర్శనానికి రాబోతున్నారు. అలంకరణ పూర్తయిందా మేనక? సరే, నీవు ముందుగా ఆశ్రమానికి వెళ్ళి నేను చిరంజీవి క్షణంలో వస్తున్నామని సదానంద స్వాముల వారితో మనవి చెయ్యి. కళ్యాణం నాన్న, ఆశ్రమానికి వెళ్ళి గురుదక్షిణ సమర్పించి వస్తాను నాన్న. గురుదేవుల కృప వలన చదువుల సరస్వతి వైనావు తల్లి. సదానంద స్వాముల వారి దీవెనలు అందుకుని ధన్యురాలవై తిరిగి రామ్మ. విమల, నాకు మారుగా గురుదేవులకు నమస్కరించు. తాము దయచేయడం ఉచితమేమో. రావలసింది, కానీ అత్యవసరమైన రాచకార్యం ఉంది. మీరు వెళ్ళిరండి. వెళ్ళిరామ్మా. రాజనందిని హృదయాధినాథ మహాదేవా 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 హర హర పుర హర శంభో శంభో హర హర పుర హర శంభో. మోహన తాండవలోలా మహాదేవ్ మహాదేవ్
నాయక కైవల్య మందార కైలాస నాయక కైవల్య మందార ఆనంద గంగా తరంగా తరంగా ఆనంద గంగా తరంగా తరంగా హర హర పుర హర శంభో హర హర పుర హర శంభో घना घन जटामण्डली तरुणेन्दु कला भरणा नागेन्द्र केयूर नटराज राजा जय वीर जय महावीरा जय महावीरा हर हर पुर हर शंभो జయ నటరాజ. రండమ్మా రండి. జై సదానంద సద్గురు స్వామి. జయ నటరాజ. లే అమ్మా సౌభాగ్యవతి. నటరాజ కటాక్షం వల్ల నీవు నేర్చిన విద్యలు సఫలమవుతాయి. నీ జీవితం ధన్యమవుతుంది శ్రీదేవి. తమ ఆశీస్ అమోఘం గురుదేవ. ఇదే రాకుమారి తమకు సమర్పించు గురుదక్షిణ. ఆ ఉడుపులు ముడుపులు దేశంలో పేద ప్రజలకు పంచిపెట్టండి. కుమారి, ఇదే నీకు మా ఆశీస్సు. గురుదేవ, శాంతికి అపరావతారులైన సదానంద స్వాములు శిష్యురాలికి ఖడ్గదానం చేస్తున్నారా? ఏమిటి విపరీతం? విపరీతం కాదు విమల, ఉచితమే. అమ్మాయి శ్రీదేవి, నీకు విద్యాబుద్ధులతో పాటు వివేకము అలవడింది. మీ తండ్రి పాముకు పాలు పోసి పెంచుతున్నాడు. ఆ గజదొంగ భూపతికి మన సీమలో ఆశ్రయమిచ్చి వాడు కొల్లగొట్టి తెచ్చిన ముళ్ళలో కట్నాలు కానుకలు అందుకుంటూ ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతడికి చెబితే వినే నేర్పు లేదు, చెప్పినా లాభం లేదు. ఇక దేశ రక్షణ భారం నీది, ఆ బాధ్యత మీ తరం వారిది. అందుకే నువ్వు ఈ ఖడ్గం ధరించాలి. దేశ రక్షణ కోసం ప్రాణుమాలిక లేకుండా అప్రమత్తురాలవై నువ్వు మెలగాలి. ఇదే నీకు మా ఆశీస్సు. నటరాజస్వామి ఆజ్ఞ. తమ ఆజ్ఞ శిరసావహిస్తున్నాను గురుదేవ. జయ నటరాజ. సెలవు.